హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి డ్యాన్స్ అయితే అంటే కోలాట. మేము ఈ ఆదివారం మా ఊర్లో అయితే కోలాట గణపతి నిమజ్జనం ప్రోగ్రాం సందర్భంగా మా ఊర్లో మేము కోలాట చేస్తున్నాం. దానికి ఇదైతే ప్రాక్టీస్ అనమాట. ఒకరి మిద్దె పైన అయితే ఇంక అందరు చేరుకొని ప్రాక్టీస్ అయితే 3 to 5 o'clock టైము ఉంటుంది. ఈ టైమింగ్స్లో మేము ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటాము. అంటే మాకు ఎక్కువ టైమే లేదు, 1 week టైం పెట్టుకున్నాం. మేము అనుకోకుండా లాస్ట్ ఇయర్ చేసినాము. లాస్ట్ ఇయర్ కొంచెము ఇక్కడ ప్రాబ్లం అయింది, అందువల్ల ఈసారి వద్దు అనుకొని ఆపేసుకున్నాం. వద్దులే అని మెదలకుండా ఉన్నాం, అందరు కామ్గా ఉన్నాము. తర్వాత ఇంకా ఏమి దగ్గర పడుతుంది, ఇంకా 15 days టైం ఉంది మనకి, గణపతి ఎక్కువ రోజులు ఉంచుతారంట, చేద్దాంలే అని లాస్ట్ 1 weekలో మాట్లాడుకొని ఇంకా చీరలు అందరికీ ఒకే రకమైనటువంటి చీరలు, అలాగే ఈ కోలాటము ఒక 3 పాటలకైతే కోలన్న కూడా నేర్చుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ ప్రాక్టీస్ డ్యాన్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నది ప్రాక్టీస్ మాత్రమే. ఒరిజినల్ సండే వస్తుంది. సండే రోజు నేను కూడా కోలన్న వేస్తుంటా. నా ఫోన్ ఎవరికన్నా ఇవ్వాలి, ఎవరు వీడియో చేస్తారో తెలియదు. లైవ్ కూడా చేస్తే కొంచెమైనా చేస్తే బాగుంటుంది, కాకపోతే మొబ్బు అయితే లైవ్ రాదు, కనపడదు సరిగ్గా. ట్రై చేస్తా. సండే రోజు ఎవరైనా సరే టైమింగ్స్ 7 o'clock లేదంటే డే టైం తీస్తే కానీ చెప్తా, అప్పటికప్పుడే వస్తుంది నా ఛానల్. సండే రోజు కొంచెం చూస్తుండండి చూసే వాళ్ళందరూ, అప్పుడు మీకు నేను చెప్తా ఇన్ఫర్మేషన్, ఒక షార్ట్లో చెప్పేస్తా. లైవ్కే డైరెక్ట్గా వస్తా, మీరందరు చూడండి. గణపతి నిమజ్జనం రోజు మా డ్యాన్సుల్ని నేను వేయకపోయినా వేరే వాళ్ళు వేసేదంతా మీకు కొంచెం సేపు మా ఊరి తిరణాలు ఎట్టుంటుంది అనేది లైవ్ చేస్తా. కొంచెం ప్లీజ్ నా ఛానల్ ఆ రోజు చూడండి, అప్పుడప్పుడు చెక్ చేస్తే మీకు లైవ్ వచ్చే అవకాశం ఉంది. టైమింగ్స్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నా నేను. ఆ రోజు వాళ్ళు ఇంకా టైమే ఫిక్స్ చేసుకోలేదు, ఇంకా సాయంత్రమా ఉదయమా. సాయంత్రం 6 గంటల నుంచి, మామూలుగా అయితే మా ఊర్లో ఇంకా సాయంత్రం పాలు పిండాలి అది ఇది పనులు అని 6 గంటల నుంచి ఎత్తుతారు అనమాట. లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది చూడండి మీరు. లాస్ట్ ఇయర్ కూడా మేము కోలన్న వేసినాం కదా, ఆ వీడియోలు ఉంటాయి చూడండి. ఇక్కడైతే ఇంకా గల్లు గల్లనుతావు గజ్జ అని ఆ పాటకైతే ఇది ఆల్మోస్ట్ కన్నడయే ఉన్నాయి, వీళ్ళందరూ సెలక్షన్ చేసుకున్నాయి. ఇంకా మిగతా అయితే మన తెలుగు పాటలు కూడా, బుజ్జి బుజ్జి గణపయ్య, అలాగే ఇంకోటి ఏంటిదబ్బా, ఆంజనేయ హనుమంత అని, అది లాస్ట్ ఇయర్ చేసినాం. ఈ 2 అయ్యే పాటల్ని ఇప్పుడు కూడా చేస్తున్నాం అనమాట. ఇదైతే ఇంకా ప్రాక్టీస్. నాకైతే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ రాదు. నేను వేయటానికి మాత్రం రాదు, చూడడానికి. అలాగే నేను వేసినంత ఆనందంగా ఫీల్ అయితే అలాగే వేయాలనే ఆశ కూడా ఉంటుంది. రాకపోయినా సరే వీళ్ళ దాంట్లో నేను లేను, కాకపోయినా నేను కూడా అట్ట ఊపుతున్నా. ఎందుకంటే నాకు వేయాలని ఇష్టం ఉంటుంది, కానీ అది రాదు అని ఇంక అడుగుచుంటే ఇంక అస్సలు రాదు కదా అని చెప్పి కొంచెం ట్రై చేస్తున్నా. ఒక ఎక్సర్సైజ్ లాగానే ఉంటుందిలే మనకి బాడీకి అన్నట్టుగా ట్రై చేస్తున్నా. ఇంకా వేసే వాళ్ళందరూ 100% బాగా వేస్తారు. నాలాంటి వాళ్ళు ఒక 2-3 తగులుతారు మీకు అంతే. అందరు ఆల్మోస్ట్ 99% అందరంటే 100%. నాలాంటి వాళ్ళు అంటే కొంచెం తక్కువ మంది దొరుకుతారు మీకు ఎతకటానికి. అందరూ బాగా వేసేవాళ్ళే. మేము లైఫ్లో ఫస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ వేసినాము, తర్వాత అంటే ఇంక ఇప్పుడు వేస్తున్నాము. చూడాలి సండే ఎలా వేస్తామో ఏమో, భయంగా ఉంటుంది. అంతమందిలో మనము చేయాలి అన్నప్పుడు బయటికి రావటం ఫస్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం భయం వస్తుంది మనకి, బయటలో జనాలను చూస్తూ డ్యాన్స్ చేయాలంటే. అలా కూడా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడైతే ఇంకా ప్రాక్టీసులలో ఇంత మటుకు ఉన్నాము. సండే రోజు ఎట్టుంటామంటే చీరలలో ఉంటాము అందరూ. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. రమ టాక్స్ ఇన్ కర్ణాటక అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.